దినముగా ఏర్పాటు చేయబడిన 2వ లేఖన భాగం రోమాపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. అట్టివారు సమర్థమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండ్రగాడును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునై ఉండిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా